హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమాలు ఎన్ని రకాలుగా, ఎన్ని విన్నానాలు పోయినా, ఎన్ని ఫాలోయింగ్లు జరిగినా కొత్తగా మరో కథాంశంతో ముందుకు రావడమే సినిమా ప్రత్యేకత. పాత కథనే కొత్తగా ఉండడం అనేది అనేక సార్లు జరిగింది. అలా వండిన సినిమానే మా ఇంటి మహారాజు అనే కృష్ణరాజు గారి సినిమా. సుబ్రహ్మణ్యం దూగిపత్తి గారు వరుసగా సినిమాల గురించి రివ్యూ రాస్తూ ఈ వారం ఆ ఇంటి మహారాజు సినిమా గురించి తన యొక్క స్టైల్లో ఆయన ఒక రివ్యూ రాశారు. ఆ రివ్యూ కథనమే మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పోస్ట్ చేస్తున్నాం. మరో విశ్వాసఘాతక కొడుకుల సినిమా. ఇలాంటి కథాంశంతో ఎన్ని సినిమాలు వచ్చాయో, ఆల్మోస్ట్ పెద్ద హీరోలందరికీ ఇలాంటి కథాంశంతో సినిమాలు వచ్చాయి. ఇది కృష్ణరాజు సినిమా. కృష్ణరాజు, జయసుధ, నిర్మలమ్మలు అద్భుతంగా నటించారు. కృష్ణరాజు ఒక కాంట్రాక్టర్ వద్ద అత్యంత విశ్వాసపాత్రుడైన లారీ డ్రైవర్. అతని విశ్వాసానికి పిదా అయిన ఓనర్ నూతన ప్రసాద్. అతని భార్య రమాప్రభ వారి కుటుంబానికి చాలా సాయం చేస్తారు. ఆ సాయంతో ఎదిగి 2 కొడుకులతో ఒక కూతురితో హ్యాపీ కుటుంబాన్ని నడుపుతుంటారు. సినిమా అన్నాక శకుని లాంటి కుళ్ళుబోతు విలను ఉండాలి కదా. ఆ పాత్ర కోట శ్రీనివాసరావుది. అతనికి నూతన ప్రసాద్ మీద, కృష్ణరాజు మీద కుళ్ళు, కచ్చ. ఎలాగాలా కృష్ణరాజును నాశనం చేయాలనే కడుపు నొప్పి. అందుకు తగ్గట్టుగానే కోట శ్రీనివాసరావు కొడుకు శుభలేఖ సుధాకర్ కృష్ణరాజు కూతురు పూర్ణిమను ప్రేమించుకుంటారు. ఒక కొడుకు తులసిరాము నూతన ప్రసాద్ కూతురు తులసి ప్రేమించుకుంటారు. మరో కొడుకు రాజేష్ అదే ఊళ్ళో అష్ట కష్టాలు పడే పింఛన్ రాని స్కూల్ మాస్టారి కూతురు సంజితో పెళ్లి జరిపిస్తాడు కృష్ణరాజు. 2 కోడళ్లు ఇంటికి రావడం, వాళ్లలో వాళ్ళు గొడవ పడటం, చివరికి తల్లిదండ్రులతో ఘర్షణ పడి వెళ్లిపోతారు.